వాడపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు నట్టి అప్పారావు మాస్టర్ గూర్చి ఎంతో చక్కని విషయాలను వెల్లడించారు. అప్పట్లో నట్టి అప్పారావు మాస్టారు మట్టిలో మాణిక్యాలను పేద విద్యార్థులను ఎంత చక్కగా అభివృద్ధి చెందుటకు సహాయం చేశారో పూర్వ విద్యార్థుల మాటల్లో వింటుంటే చాలా ఆనందం కలుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు చోటుపల్లి దేముడు. మాది తంతడి వాడపాలెం గ్రామం. ఇది మేము ఒకప్పుడు చదువుకున్న పాఠశాల. ఈ పాఠశాలలోని అనేక మంది విద్యార్థులు చదువు నేర్చుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారకం నేర్చుకోవడానికి నట్టి అప్పారావు మాస్టర్ గారు గాజువాక నుంచి దగ్గర 1991 అక్టోబర్ నుండి దగ్గర మనకి 9 ఇయర్స్ వరకు ఈ మాస్టర్ గారు ఈ స్కూల్లో చేయడం జరిగింది. ఈ స్కూల్లో చేసినప్పటి నుంచి మా మత్స్యకారులకి ఈ చదువు అనేది మొదటి నుంచి అంత ఆసక్తిగా లేకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎంతసేపు చెరువులోని సముద్రంలోని ఆడుకోవడం వల్ల మేము కొద్దిగా చదువుకి వెనకబడేవాళ్ళం. అయితే ఈ అప్పారావు మాస్టర్ గారు 1991 అక్టోబర్లో వచ్చినప్పటి నుంచి పిల్లలకి చదువు అన్నది నేర్పించడం విషయంలోని, మొక్కలు పంచే విషయంలోని, అలాగే అనేకమైన ఈ స్పోర్ట్స్లో క్రీడల మీద ఆసక్తి కలిగి ఉండడం, దాని మీద అతనికి మంచి ఇంట్రెస్ట్ ఉండేది. అలాంటి సమయంలోని మా వాడపాలెం గ్రామానికి మాస్టర్ గారు రావడము, అలాగే మొక్కల కార్యక్రమంలోని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టు మన నట్టి అప్పారావు మాస్టర్ గారు ఉన్న ఆయామంలోని మేము అప్పుడు 4th, 5th క్లాస్ చదువుకున్న టైంలో అతని చేతుల మీదుగా ఈ చెట్టు వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అతని చేతుల మీద వేసిన చెట్టు ఒక చెట్టు మాత్రమే ఉండేవి, 2 కొబ్బరి చెట్లు ఉండేవి. రెండిట్లో ఇది చాలా పెద్దది, మీకు చూసి ఉంటారు. దగ్గర సుమారు 15 మీటర్ల దగ్గర ఈ చెట్టు ఉంటుంది. అతను వేసిన జ్ఞాపకార్థంగా ఈ చెట్టు ఈరోజు ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాదు ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ గొచ్చు ఉన్న ప్లేస్లోని ఒకప్పుడు మేము చదువుకున్న స్కూల్ బిల్డింగ్ ఉండేది. అది బాగా ఓల్డ్ అయిపోవడం వల్ల దాన్ని టోటల్గా డ్యామేజ్ చేసి మామూలుగా ఇది వేస్ట్ ప్లేస్గా ఉంచేసారు పిల్లలు ఆడుకోవడానికి. అంతేకాదు మాస్టర్ గారికి మంచి ఆసక్తి ఉండేది పిల్లలకి. ఏంటంటే మీకు ఫస్ట్లో ఒక వీడియో తీసుకొచ్చాను, ఎక్కడ నుండి తంతడ నుండి వాడపాలెం వరకు ఆ ప్లేస్ నుండి ఒకప్పుడు ఇసుక దెబ్బల మీద సైకిల్ వచ్చి అక్కడ నుంచి సైకిల్ తోసుకొని వచ్చేవారు ఇక్కడికి. అప్పుడు మేమేం చేసేవాళ్ళంటే పిల్లలు కొంతమంది వెళ్ళి ఆ సైకిల్ మళ్ళీ తీసుకొని అక్కడ నుంచి ఒకరు తోసుకొని ఆ సైకిల్ ఇక్కడ దాకా రావడము, అతను అనేకమైన పిల్లలకి చదువు నేర్పించడము. ఈరోజు గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే ఆ రోజు అతను నేర్పించిన విద్య కావచ్చు, ఈ స్పోర్ట్స్లో కావచ్చు, అనేకమైన మీరు ఇందులో వీడియోలో కూడా ఉంది ఒక మర్రిచెట్టు. ఇది ఒకప్పుడు మాకు ఈ స్కూల్ బిల్డింగ్ లేని టైంలో ఆ మర్రిచెట్టు దగ్గరే కొన్ని సంవత్సరాలు కూడా మాకు పాఠాలు చెప్పడం జరిగింది. అదే కాదు ఆ ఖాళీ ప్లేస్లో అతను వాలీబాల్ బాగా వచ్చు మాస్టర్ గారికి. ఆ వాలీబాల్ కూడా మేము గురువుగారు స్కూల్ అయిన తర్వాత మాకు దగ్గర ఒక అరగంట సేపు ఈ స్పోర్ట్స్ కూడా బాగా ఆడించేవారు. ఇలాగా కొన్ని అనేకమైన క్రీడల్లో కానీ, చదువులో కానీ, ఈ నవోదయాన్ని కానీ, ఇంకా అనేక దాంట్లోని గొప్ప ఆసక్తిగా ఉండడం వల్ల నేను ఈరోజు ఇలాగ ఉన్నాను అంటే అతను దయవల్ల నేను ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ కోచ్గా నేను పనిచేస్తున్నాను ఇప్పుడు. అది కూడా అతను నా మీద ఉన్న స్విమ్మింగ్లో పనికొస్తారని చెప్పేసి నన్ను చూస్ చేసుకోవడము, అతను అలాగే సెలక్షన్ పంపించడము, అనేక కార్యక్రమాలు ఇలాగా చూసి మమ్మల్ని ఈ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు, ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఉన్నాము అంటే నేను మా అప్పారావు మాస్టర్ గారి వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. మీరందరూ కూడా ఇంతే కాదు అనేకమైన కార్యక్రమాల్లో అతను ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు అతను చేయాలని ఈ చిన్న వీడియో మీరందరూ ఆశీర్వదిస్తారని. థ్యాంక్ యూ. మీరు చూస్తున్న ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కిందనే మొత్తం ఆకులతో కప్పబడి ఉండేది ఒకప్పుడు. ఈ ఆకులతో కప్పబడి ఉన్న చెట్టు అప్పుడు మేము కూర్చొని ఆ చెట్టు నీడలోనే మేము చదువుకునే వాళ్ళము. ఇక ఈ గొచ్చ ఏదైతే ఉందో ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు బిల్డింగ్ ఉండేది, కన్స్ట్రక్షన్ ఉండేటప్పుడు, ఇప్పుడు ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది.
ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మేము మా మాస్టర్ గారు వాలీబాల్ నేర్పించేవారు. నా పేరు సిహెచ్ రమణ. మాది ఒక మారుమూల ప్రాంతమైన వాడపాలెం గ్రామం. 1991లో నేను 3వ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఊరికి రావడానికి సరైన మార్గం లేదు, మరియు కరెంటు కూడా లేదు. ఆ కాలంలో మా ఊరికి ఒక దేవుడు వచ్చారు. అదే ఒక మాస్టర్ రూపంలో. ఆయనే మా అప్పారావు మాస్టర్. అప్పారావు మాస్టర్ అంటే మా ఊరికి ఒక దేవుడే. ఎందుకంటే ఆయన వచ్చిన టైంలో మాకు చదువు నేర్చుకోవడానికి సరైన షెల్టర్ లేకపోవడంతో చెట్ల కింద కూర్చోబెట్టి మాకు చదువు నేర్పారు. ఆ తర్వాత ఆయన కృషి ఫలితముగా ఒక స్కూల్ను కూడా కట్టించారు. ఆయన మాతో పగల కాకుండా రాత్రి కూడా గడిపేవారు. మేమే కాదు, మా తల్లిదండ్రులు కూడా ఎన్నో పాఠాలు నేర్పించి ఇల్లిటరేట్స్ని లిటరేటర్లుగా తీర్చిదిద్దారు. అయితే అప్పుడు వేసిన మా విద్యాబుద్ధులే అనే పునాదులే ఇప్పుడు శ్రేయోభిలాషులను చేశారు. నేనే కాదు, ఆయన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ రైల్వేలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నాను అంటే ఆయన నేర్పించిన విద్య అనే పునాది వల్లే. అయితే ఆయన చదువు నేర్పించిన విధానమే వేరు. ఎందుకంటే ఒక విషయాన్ని నేర్పించారు అంటే ఆ విషయం ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగపడుతుందా అనే పట్టుదలతో నేర్పించేవారు. అయితే మా మాస్టారు ఒక విద్యే కాదు, ఆటలు పాటలు కూడా చాలా ముఖ్యం అని చెప్తూ ఉండేవారు. ఆయన కృషి ఫలితంగానే వాలీబాల్, క్రికెట్, స్విమ్మింగ్ ఇలాంటి విషయాలు ఎన్నో వాటిలోనూ ప్రతి ఒక్కరిని కూడా ఉండేటట్లుగా చేశారు. ఆయన స్టూడెంట్స్ పలు ఉద్యోగాలలో ప్రజెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. నేను రైల్వేలో, ఒక అబ్బాయి స్విమ్మింగ్లో, ఒక అబ్బాయి ఆర్మీలో, మరొకరు టీచర్లో. ఇదే కాదు, కొందరు నాకు తెలిసిన కొందరు మాత్రమే, మరొక చాలామంది కూడా ఆయన విద్యార్థులు ఎంతోమంది శ్రేయోభిలాషులు అయ్యారు, ఉన్నత స్థానంలో ఉన్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పటికి 33 సంవత్సరాలు ఆయన చేసిన కృషిని ఇప్పటికి 33 సంవత్సరాలు కావస్తున్నది.